హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. పాకంతో పని లేకుండా సున్నుండలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి 1 కప్పు మినపగుళ్ళనైతే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక అరకప్పు దాకా పొట్టు ఉన్నదైతే నేను మినపప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు దాకా అయితే పొట్టు లేనిది, 1 అరకప్పు పొట్టు ఉన్నదైతే మినపప్పు తీసుకుని అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యాన్ని అయితే తీసుకున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు, అదేనండి వేపిన శనగపప్పు అంటారు కదా, అదైతే 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని కలిపి నిదానంగా స్టవ్ మీద దోరగా వేయించుకోవాలి. చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యే విధానాన్ని బట్టే సున్నుండలు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. వేగినట్టే ఉంటాయి కానీ వేగవండి. నిదానంగా చక్కగా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఒక కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. మీకు ఇక్కడ దగ్గరికి చూపిస్తాను చూడండి. కలర్ జస్ట్ కొంచెం ఇప్పుడే చేంజ్ అయిందనమాట. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా తెలియాలి అంటే 2-3 నోట్లో వేసుకుని నమిలి చూడండి, అప్పుడు తెలుస్తుంది. కరకరలాడుతూ వస్తుందన్నమాట. అలా ఉంటే పర్ఫెక్ట్గా చక్కగా ఫ్రై అయిపోయినట్లే. సో ఇప్పుడు ఇది నిదానంగా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. చాలా హెల్దీ అండి. పిల్లలకి రోజుకు ఒకటి పెట్టారంటే హెల్దీగా ఉంటారు. ఇప్పుడున్న సీజన్ బట్టి పిల్లలు ఎక్కువసేపు స్కూల్ కానీ ట్యూషన్ కానీ ఎక్కువ బయట పిల్లలు అలానే కూర్చుండిపోతున్నారు కదా. అలా కూర్చున్నప్పుడు బాగా నడుము నొప్పులు వస్తూ ఉంటాయి కదండి. రోజుకొకటి ఇది పెట్టారంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ రాకుండా హెల్తీగా ఉంటారనమాట. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ నడి వయసులో ఉన్న వారికి కానీ రోజుకొకటన్నా ఇలా చక్కగా తినేసారంటే హెల్తీగా ఉంటారనమాట. ఇవి మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. హీట్గా ఉన్నప్పుడు అస్సలు వేసుకోవద్దు, మిక్సీలు అనేది పాడైపోతాయి అన్నమాట. చక్కగా ఈ విధంగా దీనిలో హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒకసారి టచ్ చేసి చూడండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకున్నా పర్లేదు కానీ అస్సలు హీట్గా ఉన్నప్పుడు మాత్రం వేసుకునేవద్దు. దీనిలో హీట్ అంతా కంప్లీట్గా తగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్లోకి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు అయితే వేసుకోవచ్చు. మీకు ఎక్కువ క్వాంటిటీతో తీసుకోవాలన్నా కానీ ఇదే ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళడమేనమాట. ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇది చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా వచ్చే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇదే నేను ముందుగా తీసుకున్న కళాయిలోనికి అదే విధంగా తీసుకున్నాను అనమాట. అదేవిధంగా ఇప్పుడు దీన్నంతా ఒకసారి చూడండి పట్టుకుని మెత్తగా లేకపోతే మరొకసారి అయితే కలుపుకొని మిక్సీలోకి అయితే వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు పావు కప్పు దాకా అయితే బెల్లాన్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా 2-3 ఇలాచీలను కూడా కచ్చపచ్చగా దంచి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది చక్కగా ఒకసారి ఇదే విధంగా కలిపేసేసుకోండి. మీరు కావాలి అంటే బెల్లాన్ని సపరేట్గా మిక్స్ చేసుకోవచ్చు. బట్ అలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఈ పిండిలో కలిపేటప్పుడు అక్కడక్కడ ఉండల్లాగా ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా పిండిలోనికి బెల్లాన్ని కలిపేసేసుకుని కొద్ది కొద్దిగా ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకున్నట్లయితే బెల్లం చక్కగా మంచిగా ఈ సున్నిపిండికి అనేది పడుతుందన్నమాట. ఇది కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా. ఒకసారి టేస్ట్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత బెల్లం మీకు సరిపోలేదు, స్వీట్ కొంచెం ఇంకా ఎక్కువ తినాలి అనిపిస్తే కనుక కొంచెం బెల్లాన్ని 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి గిన్నెలోకి అయితే ఇలా మిక్స్ చేసుకున్నది తీసేసుకుని ఎక్కడా ఉండలేమి లేకుండా ఒకసారి ఇదే విధంగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికైతే నెయ్యినైతే యాడ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ నెయ్యినైతే 1 అరకప్పు దాకా కాచి ఈ విధంగా తీసుకుని చూపిస్తున్నాను. గోరువెచ్చగా ఉంది, మరీ అంత వేడిగా ఏమి లేదు. అలా కాచి తీసుకున్నది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒకసారి ఇదంతా కలిపేసేసేసుకోండి. మీరు ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది, ఉండ సరిగ్గా రావట్లేదు అనుకుంటే కనుక మరికొద్దిగా నెయ్యి తీసుకుని యాడ్ చేసుకోవటమే. చాలా బాగుంటాయండి. చాలా మంచి హెల్దీ రెసిపీ అనమాట. అంతా ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి. మీకు నచ్చిన సైజులో సున్నుండలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు.
చిన్నవి కావాలంటే చిన్నవి, అదేవిధంగా పెద్దవి కావాలంటే పెద్దవి. ఇదే విధంగా చక్కగా ఉండని గట్టిగా నొక్కు పెడుతూ ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవటమే. మీరు ఇంకా ఎక్కువ రోజులు అంటే ఒక 3-4 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ అలా నిల్వ ఉండాలి అనుకుంటే కనుక నేను ముందుగా చెప్పిన ప్రాసెస్లోకి పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుని దాన్ని సగం తీసేసి పెట్టుకుని ఈ ఉండలన్నీ సగం చేసేసుకోవచ్చు. సగం చేసుకున్న తర్వాత అవి కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఆ పిండి ఉన్న దానిలోనికి నెయ్యిని యాడ్ చేసుకుని మళ్ళీ ఉండలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. సో మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఉండ కనుక సరిగ్గా రాకపోతే నెయ్యినైతే కొంచెం యాడ్ చేసేసుకుని చక్కగా ఉండలాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమే. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.